రా పోయి చూద్దాం. కాశీలో ఈ ఒక్క స్థలమే బాకీ. अरे वाह, दिख गए बाबाजी महाराज. हाँ हाँ प्रभु, जय हो आपकी. नमस्कारम प्रभु. आयुष्मान भव. వీరే అఘోర మార్గానికి గురుజీ. వీళ్ళు తమకు తామే స్వాములమని చెప్పుకుంటారు. మండే ఈ శవాలు ముందు కూర్చొని వీళ్ళు ఆశీర్వదిస్తే సచ్చిన వాళ్ళకి ఇంకొక జన్మమే ఉండదని ఒక నమ్మకం. భగవాన్ మనకు ఈ జన్మ ఇచ్చి ఉండొచ్చు, కానీ పునర్జన్మ లేకుండా ఆపే శక్తి వీళ్ళకుంది. ఎవరికి మోక్షం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఇదంతా వీళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎక్కడో చచ్చిన వాళ్ళని ఇక్కడికి తెచ్చి దహనం చేస్తారు. ఇటువంటివి హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్, ఆది శ్మశాన ఘాట్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా మనిషి జన్మ ఎత్తాలని అనిపిస్తుందా సోమశేఖరం? इसको क्या हो गया? ये कैसे गिर गया? सोमशेखरम, 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 हे जन्म मात्रम न इताभिजन्म न भविष्यति. सोमशेखरम, सोमशेखरम, बिड्डा వాడే నా బిడ్డ, తండ్రికి తెలియదా? ఇన్నేళ్ళు కళ్ళతో చూడలేదనే గాని మనసులో వాడిని పెట్టుకునేగా బతుకుతున్నాను. వాడే నా బిడ్డ. इनका बेटा अघोरी हो गया है. क्या करेंगे इसको ले जाकर के? ये సోమశేఖరం, మీ బిడ్డ మనలాగా మామూలు మనిషి కాడు. అతను అఘోరి. అంత తేలిగ్గా మనం అతని దగ్గరికి పోలేము. మనం ఏమీ చెయ్యలేము. వాళ్ళు ఎవ్వరికీ దేనికి కట్టుపడేవాళ్ళు కాదు. కాలముఖ, కాపాలిక, ఉగ్ర, సర్వ, సంగ్రహ, సంహారక, అంగారక, ఆంగిరస అని 108 కూటములు ఇక్కడ ఉన్నాయి. వీళ్లంతా కాశీ క్షేత్రపాలకుడైన కాళభైరవుని అంశాన్ని అందరూ అంటారు. ఉన్న బంధాలన్నీ తెంచుకుని ఏకాకులై జీవిస్తుంటారు. మనుషుల్లో మంచివాళ్ళెవరు, చెడ్డవాళ్ళెవరు అని విభజించి చూసే శక్తి వీళ్ళకుంది. దుష్టులు కాని, దుర్గుణవంతులు కాని వీళ్ళ కళ్ళకి కనుక కనపడితే ఆ కాళభైరవుడిగా మారుతారు. వాడు ఎలాగైనా మారనివ్వండి. నాకు వాడు తలకొరి కూడా పెట్టక్కర్లేదు. నీ చచ్చేలోగా వాడిని తీసుకుపోయి వాళ్ళ అమ్మ ముందు ఉంచితే చాలు. कैसे समझाऊं इसको? कुछ समझ नहीं पा रहा है. ठीक है, एक बार आप उनके गुरुजी से बात करके तो देखिए. बाबा प्रणाम. बड़ी कृपा होती यदि आप उसे गांव जाने की अनुमति दे देते.
అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి. అయ్యా స్వామి ధర్మం చేయండి తండ్రి. తిండి తిండి 2 రోజులైంది. అయ్యా భగవంతుడా, మొత్తం గుంపు ఎంతమంది? 48 మంది. నీ వస్తువులు ఎంతరా? 6,050 అయ్యా. నీ గుంపు 60 మంది అయ్యా. వస్తువులు 9,500. ముత్యాలు నీ వాళ్ళు ఎంతమంది? 20 మంది అయ్యా, కానీ వసూలు 13,000 చిల్లరా. ఏళ్ళని ఎల్లికిలా పడుకోబెట్టి నోట్లో అంతా ఉచ్చపోయిరా. నీది రైల్వే స్టేషన్, నువ్వు మరీ అమ్మగుడి. ఆడు జనానికి ఏం తక్కువ? వసూలు తగ్గిందే. ఏం చెప్పమంటారయ్యా, నోరు తెరిసి అరవమంటున్నారు. మరి అరిస్తే కదా ముష్టేసేది, సేవల్లా పడి ఉంటున్నారు. నిజమయ్య గారు, శవానెట్టైనా డబ్బు సంపాదించాలరా, అదే ట్రిక్. ప్రతిరోజు ఇలా కోత కోసారనుకో, పొద్దుకుకేదాకా అర్చికి పెడుతుంటాడు. ఒకేళ ఏడు పాపితే ఉప్పు నీళ్లు చల్లు. ఆడ అరుపులకి జనం వడ్డీకి తెచ్చి ముష్టి పడేసిపోరు. అయ్యగారు మన రంగడు కొత్త సాల్తీలు తీసుకొచ్చాడు. ఆ పంపు పోయి తీసురండి. అనను అందరూ ఉండటానికే అను అనను అంటావా అనవా? ప్రాణం పోయినా ముష్టెత్తనేమనుకుంటున్నాను. పోయండి నుంచి. ఏం కూసావా నువ్వు? తీసుకో. తర్వాత నేను చేయాల్సిన పని ఆ దేవుడు చేసి నాకు ఖర్చు తప్పించాడు. రేయ్ జాగ్రత్త రోయ్. ఈడి తిండి పెడితే మనకెట్టదే. నాకొక్క పూట తిండి పెడితే చాలయ్యా. మా అమ్మకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేవయ్యా. నన్ను కూడా చేర్చుకోండి అయ్యా. అయ్యా అయ్యా నన్ను చేర్చుకోండి అయ్యా. అయ్యా అయ్యా సార్ నమస్కారం. నానా తంటాలు పడి ఊళ్ళన్నీ తిరిగి పట్టుకొచ్చాను. ఈసారైనా తలకు 25,000 ఇవ్వండి అయ్యా. రేటు నువ్వు చెప్పకూడదు. కాళ్ళు చేతులు ఇరిచి నిన్ను ముష్టోడుగా మారుస్తా. నాదేమన్నా కొనే అమ్మాయి వ్యాపారమా? వచ్చే వసూళ్లు బట్టి ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండాలి. అంటావా అను? మీరు చెయ్యేసావు. నీ చెప్పినట్టు చెప్పు. ఎంత రేయ్, పొగరా నీకు? ఏంట్రా గోలా? ప్రాణమైనా ఇస్తాను కానీ ముష్టెత్తు నువ్వు అంటుంది అయ్యగారు. నా ముందే అంత మాట అంటదా? పెద్ద మైసూరు మహారాణి ముష్టెత్తడానికి సిగ్గుపడుతుంది. నీ నడు ఇరిసిగా పొగరనగలే. ముష్టంత సోకలైపోయిందా? అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా. కొట్టుకండి అయ్యా. అట్లనయ్యా. అయ్యా స్వామి ధర్మం చేయండి స్వామి. అమ్మా ధర్మం చేయండి అమ్మా. బాబు ధర్మం చేయండి బాబు. అనుకోండి. ధర్మం చేయండి తల్లి. ధర్మ పెబులు ధర్మ సేన్ సావే అనుకోండి.